హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక బద్ధకస్తుడు ఉండేవాడు. రామయ్య ఏ పని చేసేవాడు కాదు. తన తాత ముత్తాతల నుంచి వచ్చిన కొద్దిపాటి పొలాన్ని కౌలుకి ఇచ్చి కౌలు డబ్బులతో కుటుంబాన్ని పోషించేవాడు. ఏమండి, కౌలుకివ్వకుండా మీరే వ్యవసాయం చేయొచ్చుగా, కాస్త డబ్బు మిగులుతుందండి అంది రామయ్య భార్య. కౌలుకిచ్చినా కౌలు డబ్బులు వస్తున్నాయిగా, ఇంకా నేను వ్యవసాయం చేయటం ఎందుకు అన్నాడు రామయ్య. కౌలు డబ్బులు వస్తున్నాయి అంతే, వాటితో ఏమొస్తున్నాయి? ఏదో 2 పూటల పచ్చడి మెతుకులు తినడానికి, తక్కువ ధర దుస్తువులు కొనుక్కోవడానికి అంతేగా. మరి పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళని చదివించాలా, అలాగే ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే వైద్యుడి వద్దకు వెళ్ళాలా, ఇలాంటి ఖర్చులు చాలా ఉంటాయండి. వాటికైతే ఈ కౌలు డబ్బులు సరిపోవు. అందుకోసమైనా వ్యవసాయం చెయ్యండి అని బ్రతిమలాడసాగింది భార్య. అమ్మో, వ్యవసాయం అంటే మాటలా? రోజంతా ఎండలో నుంచుని ఒళ్ళొంచి పని చెయ్యాలి, నా వల్ల కాదు అని మనసులో అనుకుని, అవసరాలకు హద్దంటూ ఉంటుందేమే, ఒకటి వస్తుంటే ఇంకోటి కావాలనిపిస్తూనే ఉంటుంది. తినడానికి కట్టుకోవడానికి ఏ లోటు లేకుండా ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. దానికైతే మనకేమీ లోటు లేదుగా. డబ్బు కోసమని దాని వెనక పడ్డామనుకో మన జీవితంలో ఆనందం అనేదే ఉండదు. మనిషి అన్నాక తృప్తి ఉండాలి. తృప్తి లేని జీవితం ఎంత సంపాదించినా వృధానే అని ఏవో వేదాంతాలు చెప్తున్నట్లు సొల్లు కబుర్లు చెప్పసాగాడు రామయ్య. ఎందుకండి ఇవన్నీ మాటలు? నేను పని చెయ్యలేను, నేను బద్ధకస్తున్నని ఒప్పుకోవచ్చు గదా. మిమ్మల్ని మార్చాలని చూశాను చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. కన్నవాళ్లే నిన్ను మార్చలేక మనేదతో చనిపోయారు, ఇక నేనెంత అని తిట్టుకుంటూ బాధపడసాగింది భార్య. ఇంతలో రామయ్య పొలాన్ని కౌలుకు తీసుకున్న సోమయ్య కొడుకు కౌలు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. ఇవిగో రామయ్య, కౌలు డబ్బులు ఇచ్చిరమ్మని నాన్న చెప్పారు అని వయసులో పెద్దవాడే, అతడి పొలమే కౌలుకి తీసుకున్నామే అన్న గౌరవం లేకుండా అమర్యాదగా పిలుస్తూ కౌలు డబ్బులు ఇచ్చాడు సోమయ్య కొడుకు. ఏంట్రా సూరి, నువ్వొచ్చావేంటి, మీ నాన్న రాలేదే అని తనకి మర్యాద ఇవ్వకపోయినా సరే ఏ బాధ లేకుండా సూరిని పలకరించాడు రామయ్య. మా నాన్న నీకులాగా ఖాళీగా ఏమీ లేరు, ఆయనకి బోల్డ్ పనులున్నాయి, అందుకే నన్ను పంపించారు అని లెక్క చేయనట్లుగా మాట్లాడాడు సూరి. అయినా కూడా సిగ్గుపడకుండా, ఇంతకీ సూరి, ఈసారి పంట ఏమేద్దామనుకుంటున్నారు అని అడిగాడు రామయ్య. నీకు చెప్తే మాత్రం ఏమర్థమవుతుంది? ఏనాడన్నా వ్యవసాయం చేసిన మొఖమా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయాడు సూరి. అలా ఊళ్ళో పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ రామయ్యతో గౌరవం లేకుండా మాట్లాడేవారు. అయినా రామయ్య వాటిని అస్సలు పట్టించుకునేవాడు కాదు. ఏమండి, ఇందాక డబ్బెందుకు అని అడిగారుగా, ఇందుకే. వయసులో నీకంటే వాడు చాలా చిన్నోడు, కానీ నీ దగ్గర డబ్బు లేదని, నువ్వు ఏ పని చెయ్యవని చెప్పి నీతో గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. మనం గౌరవమైన పని ఏదైనా చేసుకుంటేనేనండి ఈ సమాజం మనకి గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పటికైనా అది తెలుసుకుని బద్ధకాన్ని వదిలేసి వ్యవసాయం పని చెయ్యండి అంది భార్య. ఏంటి ఇప్పుడాడు బాబాయ్ గారు అని పిలవడం కోసం నేను నా ఒంటిని కష్టపెట్టుకోవాలా? అమ్మో, నా వల్ల కాదు. ఎంతసేపు నిలబడమే గొప్ప అని అనుకుంటూ వెళ్ళి పడుకుండిపోయాడు రామయ్య. మీ బద్ధకాన్ని వదిలించటం మా వల్ల కాదు గాని ఆ దేవుడి తరవన్నా అవుతుందేమో అని బాధపడుతూ గుడికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించసాగింది రామయ్య భార్య. తల్లి, నిన్ను చూస్తుంటే నీకు సాయం చేయాలనిపిస్తుంది. నేను చెప్పినట్లు నీ భర్త చేస్తే గనక మీకు అంతా మంచే జరుగుతుందమ్మా. అదేమిటంటే, మీ పొలంలో ఈశాన్యంలో ఒక నిధి ఉంది. నీ భర్త స్వయంగా అక్కడ మట్టి తవ్వితే
ఆ నిధి బయటపడుతుంది. అది మీకు ఉపయోగపడుతుందమ్మా. గుర్తుంచుకో, నీ భర్తే అక్కడ మట్టి తవ్వాలి, సరేనా అని చెప్పి ఆశీర్వదించారు సన్యాసి. సన్యాసికి ధన్యవాదాలు తెలుపుకుని ఇంటికి వచ్చి భర్తకు అంతా చెప్పి, ఏమండి, ఈ ఒక్కసారికి ఈ పని చేస్తే ఇంకా జీవితంలో మీరు ఏ పని చెయ్యనవసరం లేదండి అంది రామయ్య భార్య. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ తీరా వెళ్ళి తవ్వితే అక్కడ నిధి లేకపోతే అన్నాడు రామయ్య. డబ్బుగా మనమేమీ ఖర్చు చేయటం లేదు కదండి, నిధుంటే గనక మనకే ఉపయోగం, లేదంటే కాస్త మీ శ్రమ వృధా అవుతుంది అంతేగా అంది రామయ్య భార్య. అంతేగా అని తేలికగానే చెప్తావే, అక్కడ పనిచేసేది నేను. ఒకవేళ నిధి లేకపోతే అమ్మో, నా ఒళ్ళంతా గొల్లైపోతుంది. ఆ పని చేయడం నా వల్ల కాదమ్మా అన్నాడు రామయ్య. మిమ్మల్ని మార్చటం ఆ దేవుడి వల్ల కూడా కాదని అర్థమైపోయిందిలేండి అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది రామయ్య భార్య. ఇదిలా ఉండగా ఆ సంవత్సరం ఆ గ్రామంలో అసలు వర్షాలే పడలేదు. దాని వలన పంటలు సరిగ్గా పండలేదు. కౌలు కూడా సరిగ్గా ఇవ్వలేదు సోమయ్య. అలా వరుసగా 2 సంవత్సరాలు వానలు పడక పంటలే కాదు, మంచినీళ్ల బావులు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. మంచినీళ్లకు కూడా పొరుగురు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కొందరు కుటుంబాలైతే పొరుగురు వలసకు కూడా వెళ్లిపోతున్నారు. ఇక 2 సంవత్సరాల నుంచి కౌలు డబ్బులు రాక, తాగడానికి గంజినీళ్లు కూడా సరిగ్గా లేక రామయ్య వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కానీ అప్పుడు కూడా రామయ్యలో ఏ మార్పు రాలేదు. ఏమండి, ఎప్పటికైనా మీ బద్ధకాన్ని వదిలేసి పొరుగురు వెళ్ళి ఏదైనా కూలి పని చేసుకుని కాసినన్ని నూకలు తీసుకురండి, గంజినీళ్ళన్నా తాగి బ్రతుకుదాం, లేదంటే పిల్లలు పస్తులతో చనిపోయేలాగా ఉన్నారు అని బాధపడసాగింది రామయ్య భార్య. అమ్మో, పని చేయడమా, నా వల్ల కాదే. ఏ పని చేయకుండా నాకు డబ్బు దొరికితే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తూ, అప్పుడు మన పొలంలో నిధుందని సన్యాసి చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళి తవ్వుతాను. ఆ నిధి గనక దొరికిందనుకో, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. అప్పుడు మనమందరము మంచినీళ్లు దొరికే గ్రామానికి వెళ్ళిపోదాం అన్నాడు ఆనందంగా రామయ్య. ఆ సంగతి మర్చిపోయామే, త్వరగా వెళ్ళండి అంది రామయ్య భార్య. అప్పటికప్పుడే పొలం వెళ్ళి తవ్వడం మొదలు పెట్టాడు రామయ్య. అయితే సాయంత్రం వరకు ఎలాంటి నిధి దొరకలేదు. అయ్యో, ఏంటి నాకు ఎలాంటి నిధి దొరకలేదు? అమ్మో, నిధి గనక దొరకకపోతే నేను పని చేయాల్సి వస్తుంది. నా వల్ల కాదు పని చేయడం. రేపు కూడా వచ్చి తవ్వుతాను, ఇంకాస్త లోపలికి ఉందేమో అని అనుకుంటూ అప్పటికి ఇంటికి వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి మరలా త్రవ్వడం మొదలు పెట్టాడు రామయ్య. అలా పని చెయ్యాల్సి వస్తుందన్న భయంతో వరుసగా 4 రోజుల పాటు మట్టిని త్రవ్వుతూనే ఉన్నాడు. అయ్యో, ఏంటి నిదేమీ దొరకటం లేదు అని బాధపడుతూ ఉండగా కాళ్లకు చెమ్మ తగిలింది. ఏమిటా అని చూసుకునేసరికి నీటి ఊట రావటం మొదలయ్యింది. రామయ్య గబగబా పైకి వచ్చేశాడు. కొంతసేపటిలోనే నీరు పైకి వచ్చేసింది. ఆ విషయం ఊళ్ళో అందరికీ తెలిసి అక్కడికి వచ్చి నీళ్లను త్రాగి చూశారు. అవి మంచినీళ్లే. ఇక అందరి ముఖంలోనూ ఆనందమే. రామయ్య గారు, మీరు చాలా గొప్పవారు అంటూ రామయ్యకి గౌరవం ఇచ్చి మాట్లాడసాగారు. ఇక మన ఊరికి మంచినీటి సమస్య తీరిపోయినట్టే, అలాగే పంటలు కూడా ఇక బాగా పండుతాయి. రామయ్య గారు, మా పొలాలకి కూడా కాసినన్ని నీళ్లు ఇవ్వండి, ఊరికే ఏమీ ఇవ్వొద్దు, ఎకరానికి ఇంతని చొప్పున తీసుకోండి అంటూ ఊరి వారందరూ రామయ్యని ఉక్కిరిబిక్కిరి చేయసాగారు. ఏంటి, శ్రమకి ఇంత విలువిస్తారా? వీళ్ళందరూ ఇలా గౌరవిస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో. ఇన్ని రోజులు ఈ ఆనందం అనే అనుభూతి నాకు కలగనే లేదు. ఈ అనుభూతి నాకు జీవితాంతం ఉండాలి. అంటే నేను కష్టపడి పని చేయాలి. ఇక నుంచి నా పొలం నేనే వ్యవసాయం చేస్తాను అని అనుకున్నాడు రామయ్య. రామయ్య గారు, ఈ పొలం నేనే కౌలుకి చేస్తాను, ఇంకెవ్వరికీ ఇవ్వకండి,
ఈ సంవత్సరం నుంచి కౌలు కూడా ఎక్కువే ఇస్తాను అన్నాడు సోమయ్య. సోమయ్య, ఏమీ అనుకోకు, ఇక నుంచి నా పొలంలో నేనే వ్యవసాయం చేస్తాను అన్నాడు రామయ్య. ఇక చేసేది లేక సోమయ్య ఏమీ మాట్లాడలేదు. అలా రామయ్యలో పెద్ద మార్పే వచ్చింది. అప్పటి నుంచి ఊళ్ళో అందరూ రామయ్యను గౌరవించసాగారు. ఆ సన్యాసి చెప్పిన నిధి నీరా? నిజంగా నీదే దొరికినా నా భర్తలో ఇంత మార్పు వచ్చేది కాదు. ఇదంతా ఆ దేవుని లీలే అని ఆ దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంది రామయ్య భార్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.